పాతవి గతించెనో, ఇదిగో నూతనం, కొత్తగా మార్చాడు దేవుడు. అందుకే ఈరోజు నీ జీవితంలో ఏదైతే శాపమో, శాపానికి కారణమైనటువంటి నీ క్రియలు ఏవైతే ఉన్నావో వాటిని నువ్వు పూర్తిగా నీ జీవితం తీసివేయకపోతే నీవు ఎప్పటికీ ఆశీర్వాదమును చూడవు, నువ్వు ఎప్పటికీ ఫలించవు, ఎప్పటికీ నీ జీవితంలో సంతోషము ఉండదు, ఎప్పటికీ నీ రోగము నయము కాదు, ఎప్పటికీ నీ జీవితంలో కానీ నీ తరములో కానీ ఏ ఒక్కడు కూడా ఆశీర్వదించబడడు. ఈవెన్ యేసుక్రీస్తు పుట్టి మరణించి పునరుద్ధుడు అయినా కూడా ఇప్పటికీ అదే నీ జీవితం అయితే గనక ఆ శాపాన్ని ఇంకా నువ్వు మోస్తూ ఉన్నావు, ఆ శాపం ఇంకా నీవు భరిస్తూనే అనుభవిస్తూనే ఉన్నావు. అయితే ఆ శాపం నుండి పూర్తిగా నువ్వు బయటికి రావడానికి ఈ ఉజ్జీవము కావాలి, తిరిగి జన్మించాలి, తిరిగి నువ్వు నీ జీవితంలో ముందుకు పరిగెత్తాలి. అందుకే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. ఈరోజు మొరపెట్టగలవా? ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోయింది, ఎందుకు నేను శాపగ్రస్తుడను, ఎందుకు నేను శాపగ్రస్తుడను, ఎందుకు నా ఇల్లు శపించబడింది, ఎందుకు నేను అప్పుల పాలయ్యాను, ఎందుకు నేను దరిద్రాన్ని నేను కలిగి ఉన్నాను, ఈరోజు ఏం జరిగింది నాకు, నా జీవితంలో ఏంటి ఆ లోపం ఏంటి? దేవుని అడగండి, చూపిస్తాడు దేవుడు. ఇదిగో ఇది నీ లోపము, ఇది ఈ కారణంగా నువ్వు శపించబడ్డావు, దీని కారణంగా ఈరోజు నువ్వు ఓటమి పాలయ్యావు. దేవుని అడగాల. దేవుని అడిగితే దేవుడు నీకు చూపిస్తే దాన్ని నీ జీవితం నుంచి ఏం చేయాలంట? తీసి పారవేయాలి. ఇక్కడ చూడండి, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఎప్పటికీ బ్లెస్ అవ్వడు, ఎప్పటికీ బ్లెస్ అవ్వడు. నువ్వు ఎన్ని షార్ట్ కట్లు నువ్వు చూసుకున్నా, ఎంత నువ్వు లంచం పెట్టి పాస్ అయినా, ఎంత లంచం పెట్టి నువ్వు ఉద్యోగం తెచ్చుకున్నా, నువ్వు ఎంత లంచం పెట్టి నువ్వు ఏది సంపాదన తెచ్చుకున్నా అది నిలబడదు, పోతూనే ఉంటుంది. హాస్పిటల్కి లేదా ఏదో నష్టం 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 వెళ్ళిపోతూనే ఉంటుంది, నిలబడదు. నీ పిల్లలకి నీ ఫ్యూచర్కి ఏం మిగలదు, జీరో. మరి సమృద్ధి నిలబడాలంటే, దేవుని దీవెన ఉండాలంటే, దేవుని కాపుదల ఉండాలంటే ఏం చేయాలను? ఇక్కడ చూడండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికరం పొందును. గ్రేస్. హల్లెలూయా.